తలలుంచినట్లయితే మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల మా యేసుక్రీస్తు, 2022 సంవత్సరమున అడుగుపెట్టుటకు, నీతోనే మేము అడుగుపెట్టుటకు మీరు చూపించిన ఈ గొప్ప కృపకై వందనాలు, స్తోత్రములు. ఈ సంవత్సరం ఈ మొదటి దినమే తండ్రి, నీ మేలు కోరి, నీ ఆశీర్వాదం కోరి, గత సంవత్సరాల్లో మేము అనుభవించినది, రుచి చూసినది, నీ ఉత్తమత్వముని తండ్రి మేము గ్రహించినది కొలది అధికముగా తండ్రి, నీ మేలు, నీ ఆశీర్వాదం కోరి ఇదిగో ఈ మండపంలో మేము కూడి వచ్చి ఉన్నాం తండ్రి. మార్గంలో ఉన్న ప్రియుల్ని క్షేమంగా తీసుకురండి. నీ మహిమగల సన్నిధి తండ్రి ఇక్కడ ఉంచాలని వేడుకుంటున్నాం. యేసుక్రీస్తు రక్తముని ఈ స్థలమంతా ప్రోక్షించున్నాం. పరిశుద్ధపరచండి. నీ పరిశుద్ధ సన్నిధి ఇక్కడ ఉండి ఈ నూతన సంవత్సరపు ఆరాధనని అందరికి ఆశీర్వాదంగా చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన హృదయాలు దేవుడు చేసిన మేలుతో నిండి ఉన్నది కాబట్టి క్వైర్ వారితో కలిసి మీకు ఇవ్వబడిన షీట్ నుండి మనం కలిసి దేవుడిని స్తుతిద్దాం. అందరూ కలిసి క్వైర్ వారితో కలిసి పాడాలి. ముందు వెనక పాడకండి. క్వైర్ వారు రండి, దయచేసి కలిసి పాడాలని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, మీకు ఇవ్వబడిన షీట్స్లో నుండి 2వ పాట పాడుకుందాం. ఇంతకాలం నీదు కృపలో కాచిన
వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, దూరమైతిరి ఆప్తులు, విడచిపోతిరి నా హితులు. దూరమైతిరి ఆప్తులు, విడచిపోతిరి నా హితులు. శోధన వేదన తీర్చిన యేసయ్యా, తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా. శోధన వేదన తీర్చిన యేసయ్యా, తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడ నిలుచు. పాటల పుస్తకాల్లో 3వ పాట పాడుకుందాం అండి. అక్కడ చిన్న మిస్టేక్ జరిగింది. ఇంతకాలం నీదు కృపలా అని వేశారు. ఈ దినం సదా నా యేసుకే సొంతం ఆ యొక్క పాట పాడుకొని మనం దేవుణ్ణి మహిమపరు. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. ననున్న కాలము కలతనివ్వదు, ననున్న కాలము కలతనివ్వదు. నా మంచి కాపరి సదా నన్ను నడుపును, నా మంచి కాపరి సదా నన్ను నడుపును. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును.
దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. ప్రవాహం వలె శోధకుండు ఎదురు వచ్చిన యుద్ధకేక నా నోట యేసునాథుడు. అందరూ పాడుకుందాం. శోధకుండు ఎదురు నిలిచిన యుద్ధకేక నా నోట యేసునామమే. ప్రవాహం వలె శోధకుండు ఎదురు వచ్చిన యుద్ధకేక నా నోట యేసునామమే. విరోధమైన ఆయుధాలు ఏర్పరచవు, విరోధమైన ఆయుధాలు ఏర్పరచవు. యెహోవా నిస్సియై నాకు విజయము, యెహోవా నిస్సియై నాకు విజయము. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. రానున్న కాలము కలతనివ్వదు, రానున్న కాలము కలతనివ్వదు. నా మంచి కాపరి సదా నన్ను నడుపును, నా మంచి కాపరి సదా నన్ను నడుపును. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును, నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. సమయంలో మనందరం లేచి నిలబడి దేవుని సన్నిధిలో మరి సెటిల్ అవ్వడానికి ఇంత సమయం పట్టింది. మరి ఈ సమయంలో సంఘముగా దేవుని సన్నిధిలో నిలబడి
హృదయపూర్వకంగా యేసుక్రీస్తుని ఈ సమయంలో మనం ఆరాధిద్దాము. 2021 అంతా కూడా దేవుడు ఎన్నో కార్యాలు, మరి నిన్నటి దినాన్న ఒక్కొక్క కార్యము మనం చెప్పి దేవుని సన్నిధిలో స్తుతించాము. కానీ ఎంత స్తుతిస్తే కూడా అది సరిపోదు. ఈజ్ అ గ్రేట్ గాడ్, ఈజ్ ఇన్ ఆర్ మిడ్స్ట్. అండ్ ఈ దినము మనందరికీ తెలిసిన పాట, నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా అనే పాటని మనం పాడి దేవుణ్ణి స్తుతించబోతున్నాము. మరి ఈ నూతన సంవత్సరంలో నాకు ఒక ఆశ ఉన్నది. ఏంటంటే స్తుతి ఆరాధనలో మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. హల్లెలూయా. కేవలం ఇక్కడ క్వైర్ వారు పాడకూడదు, మీరందరూ we all should get involved and we have to praise our God. సో దేవుడు మనందరినీ రక్షించారు, మనందరికీ ఆయన తండ్రిగా ఉన్నారు, మనందరినీ ఆయన రక్తంలో కడిగారు. ఈ నూతన సంవత్సరంలో మరి అడుగు పెట్టడానికి దేవుడు ఎంతో కృప చూపించారు. మరి ఆ దేవాది దేవునికి ప్రభువా నీవే నా ప్రాణము, నీవే నా సర్వమని ఈ దినము మనం చెప్పగలుగుతున్నామా? ఒకసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకొని ఈ దినము ఆ నూతన కృప మన దేవుని దగ్గర అడుగుదాము. లార్డ్, గివ్ మీ ద గ్రేస్ టు లవ్ యూ విత్ ఆల్ మై హార్ట్, విత్ ఆల్ మై మైండ్ అండ్ విత్ ఆల్ మై స్ట్రెంగ్త్. మనకిష్టమైన కార్యాలు ఎంతగానో మన పూర్ణ మనస్సు పెట్టి చేస్తాం. కానీ దేవుని వాక్యము ఏం సెలవిస్తుందంటే దేవుణ్ణి మనం ఎలాగ ఆరాధించాలి? పూర్ణ మనస్సుతో, పూర్ణ బలము, పూర్ణ శక్తితో. ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి దినాన్న దేవుడు ఆ కృపని మనకి ఇవ్వాలని కోరుకుంటూ ఈ సమయంలో మనందరం కలిసి నీవే నా ప్రాణము, నీవే నా జీవము, సర్వమని మనం పాడదాము. ఎన్నో అపాయముల నుండి దేవుడు కాపాడారు, భద్రపరిచారు. ఆయనే మనకు మార్గం అయ్యారు. ఆయనే తోడుగా ఉండి ఎబినేజర్ గాను, ఇమాన్యుయేల్ గాను 2021 సంవత్సరాన్న ఎంతగానో చక్కగా నడిపించారు. దేవునికి స్తోత్రము. జీవితంలో మార్గంగా ఉన్నారు. మార్గము కనబడలేని పరిస్థితిలో మార్గము చూపించే దేవుడుగా వచ్చావు. సత్యం జీవం నీవే. Lord, we thank you, జీవించుటకు ఆధారం నీవే, మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. బ్రతుకంతా నీ కొరకే జీవింతును, నీవు వేరు
మరవలేను నీదు ప్రేమ అని పాడాము. మరి గత సంవత్సరము ఎప్పుడెప్పుడు ఆయన ప్రేమని మనం మర్చిపోయామో ఒక్కసారి దేవుని దగ్గర క్షమాపణ అడుగుదాము. ప్రభువా, మీ ప్రేమని మర్చిపోయే దినాలు ఉన్నాయి. మా ఫ్రెండ్స్, బంధువులు, మా ప్రియులు ప్రేమతో తృప్తి పడే దినాలు మా జీవితంలో ఉన్నది. కానీ ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో నీ ప్రేమని ఎన్నడూ మేము మర్చిపోకూడదయ్యా. ఈ పాట మా జీవితంలో 100% సత్యముగా ఉండాలి తండ్రి. నీ స్నేహం నేను విడవలేనయ్యా అని పాడాము. అటువంటి నూతన కృప క్రైస్తవ ప్రార్థన సహవాసంలో ప్రతి బిడ్డకి మీరు దయచేయండి. హల్లెలూయా. ప్రభువా, ఈ నూతన సంవత్సరము 2022 సంవత్సరమున ఈ మొదటి దినమున నూతన కృప కొరకు మీ సన్నిధిలో వేచి ఉన్నాము. సంఘముగా మమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి మీరు తీసుకువెళ్ళమని వేడుకుంటున్నామయ్యా. అభివృద్ధిలో నడిపించమని వేడుకుంటున్నాను. అధిక మహిమలోకి మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నానయ్యా. స్తుతి ఆరాధనలో లేవనెత్తమని వేడుకుంటున్నాను. మా ప్రార్థనల్లో ప్రభువా నెక్స్ట్ లెవెల్కి మమ్మల్ని నడిపించండి. వాక్య ధ్యానంలో నెక్స్ట్ లెవెల్కి నడిపించండి తండ్రి. మహిమగల సంఘముగా మమ్మల్ని తీర్చిదిద్దమని వేడుకుంటున్నాము. ఏ కృపావరంలో ప్రభువా మాకు లోటు ఉండకూడదు. మా బలహీనతలు, మా లోట్లు అన్నిటినీ ఎరిగిన దేవా, ఈ దినము తండ్రి నిన్ను ఆరాధిస్తున్న మాకు ఆ నూతన కృపను, నూతన అభిషేకము, ఆ ఫ్రెష్ ఆయిల్ ప్రభువా మా పైన మీరు కుమ్మరించమని వేడుకుంటున్నాను. నీకే స్తోత్రములు. మా హృదయాలను మీరు సిద్ధపరిచారని నమ్ముతున్నాను. ఈ దినము, ఈ సంవత్సరానికి మాకు అవసరమైన వాగ్దానము మీ సేవకుల ద్వారా మాతో మాట్లాడండి. గత సంవత్సరము చక్కటి వాగ్దానము మీరు మాకు ఇచ్చారు. ఆ వాగ్దానంని మీరు నెరవేర్చారు. మీకు వందనాలు. మాట తప్పని దేవానికి స్తోత్రములు. మాట్లాడే దేవానికి స్తోత్రములు. సరిచేసే దేవానికి స్తోత్రములు. సమస్తము నూతన పరిచే దేవానికి వందనాలు. నూతన కార్యాలు మా వ్యక్తిగత జీవితంలో, మా కుటుంబాల్లో, మా సంఘంలో మీరు చేయమని వేడుకుంటున్నానయ్యా. అనుదినము కూడా నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవమని పాడే ఆ కృపను మీరు మాకు దయచేయండి. నీకే స్తోత్రములు. మీరు చేసిన ప్రతి మేలు కొరకై మరొకసారి మీకు వేలాది స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ స్తుతి, ఈ ప్రార్థనని మీకే అర్పిస్తున్నాము. మాతో మాట్లాడి బలపరచుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రభునందు ప్రియులరా, కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామ పేరిట వందనాలు. We greet you all in the mighty name of our Lord and Savior Jesus Christ. మీ అందరికీ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. And I also wish you all a very, very happy new year. ఈ న్యూ ఇయర్ అనేది ఒక ఫ్రెష్ పేజ్ లాగా. This new year is like a fresh page. ఈ సంవత్సరము 365 దినాలు ఒక ఖాళీ క్లీన్ పేజ్ లాగా దేవుడు మనకిచ్చున్నాడు.
This year, God has given all these 365 days as a clean page for us. లాస్ట్ 2021 ఇలాగ ఉండి ఉండవచ్చు. Maybe last 2021 was like that. కొన్ని కొట్టేసాము, కొన్ని రాసాము, కొన్ని డేంజర్ రెడ్లో ఉన్నది, కొన్ని బ్లూలో ఉన్నది, బ్లాక్లో ఉన్నది. Some we wrote, some we cancelled, some we penned it in red, some like danger it seems. కొన్ని అపాయాలు, కొన్ని భయములు, కొన్ని దిగుళ్ళు, Some fears and some terrors, some Anxiety. dismay or anxiety. అయితే దేవుడు యేసుక్రీస్తు ఈనాడు మనకి ఒక నూతన సంవత్సరంలో అడుగుపెట్టుటకు సహాయం చేశాడు. But Jesus Christ today he gave us the grace to step into a new ఇయర్. year. ఎందుకు ఈ తెల్ల కాగితాన్ని మీ ముందు ఇలాగే చూపిస్తున్నానంటే, Why am I showing this white page before you? దేవుడు ఇచ్చిన వాక్కు యెషయా గ్రంథము 42వ అధ్యాయము 9వ వచనం. The promise that God has given us today is from Isaiah chapter 42 and verse 9. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 9వ వచనం. మునుపటి సంగతులు సంభవించను గదా, క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను. పుట్టక మునుపే వాటిని నీకు తెలుపుచున్నాను. Behold, the former things have come to pass. Now I declare new things. Before they spring forth, I proclaim them to you. మునుపటి సంగతులు ఏమైనాయి? జరిగినాయి. What happened to the former things they have that has taken place? ఎక్కడండి ఉన్నాయి మునుపటి సంగతులు? And where are they, the former things? 6వ వచనం కదా, In పోయిన verse సంవత్సర 6. వాక్కు. Verse 6 is the promise given to us last year. చదివి వినిపించాలి. గ్రుడ్డివారి కన్నులు తెరుచుటకును, బాధింపబడవారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీగృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. ఇది ఎప్పుడో విన్నట్టుంది ఈ వచనం. I've heard this sometime, this verse. లాస్ట్ ఇయర్ ఇదే మండపంలో ఈ వాక్యం విన్నాం కదండి. Last year in the same mandapam I heard this verse. మన అందరూ విన్నాం జాన్ 1న. We all heard this on Jan 1st. మునుపటి సంగతి నెరవేర్పుకు వచ్చి ఉన్నది. The former things have come to pass. ఈ వాక్కు నెరవేర్పుకు వచ్చి ఉన్నది. This promise has come to fulfillment. అందుకే మనం ఈ రీతిలో ఇలా ఉంటున్నాం. That's why we are like this today. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? Now what is God క్రొత్తవి saying? చేయబోతున్నాను. He says I'm going to do new things. అందుకే ఒక నూతన ప్రారంభం. That's why a new beginning. అందుకే ఒక ఫ్రెష్ పేజ్. That's why a fresh page. ఇక్కడ ఉంటున్న మీరు చెప్పొచ్చు, Here, who are here, you can say like this. లాస్ట్ ఇయర్ అలా లేదండి నాకు. Oh, last year was not like this for ఫ్రెష్ me. గానే స్టార్ట్ చేశాను. I also started fresh. నేను నిరీక్షణతో స్టార్ట్ చేశాను. And I started with a hope. క్రొత్తది జరుగుతుందని ఎదురు చూస్తూ స్టార్ట్ చేశాను. And I was expecting that something new will take ఇంకా place. నెరవేర్పుకు రాలేదండి. But still it has not come to చాలా కార్యాలు fulfillment. జరగలేదండి. Many things have not happened. ఇంకొక విషయంలో నేను కన్నీళ్లు కారుస్తానే ఉన్నానండి. And in few matters I'm still shedding tears. ఇంకా నా భయం నన్ను విడిచిపోలేదండి. Still my fear has not left me. దేవుడు యెషయా ద్వారా పలుకుచున్న మాట ఏంటి? And what is the words that God is speaking through నేను Isaiah? నూతన కార్యము చేయబోతున్నాను. I am going to do a new అది thing. జరగక మునుపే నేను నీకు తెలియబరుస్తాను. And before it happens, I'm going to tell you that. అందుకే ఈనాడు ఫ్రెష్ పేజ్. That's why today a fresh అందుకే page. ఈనాడు నూతన నిరీక్షణ. That's why a new hope today. నాకు యేసు ఉన్నాడు కాబట్టి 365 దినాలని ధైర్యంతో ఎదుర్కోగలను. Because Jesus is with
me, I can face this 365 days with boldness. నూతన ప్రారంభం దేవుడు నాకు ఇస్తున్నాడు. And God is giving me a new beginning. ఈయన ఏమన్నారండి? What did he say? జరగక మునుపే తెలియబరుస్తానన్నాడు. He said, before it happens, I'm going to tell you. ఏంటి ఆయన జరిగించేది నూతనంగా? What he is going to do in a new way. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనంలో, In Isaiah 43 and verse 19. యెషయా 43:19. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. Behold, I will do something new, now it will spring forth. Will you not be aware of it? I will even make a roadway in the wilderness, rivers in the desert. ఎడారిలో త్రోవ కలుగజేయుచున్నాను, I will make a roadway in the wilderness నదుల్ని ప్రవహింపజేయుచున్నాను. and rivers in the desert. ఇదేంటి ఈ నూతన కార్యము? What is this new thing? మన జ్ఞానము ఆలోచనకి మించిన రీతిలో దేవుడు కార్యాలు చేయడం. God doing things beyond our imagination. ఇన్కాంప్రిహెన్సిబుల్. దేవుడు ఊహకి ఆలోచనకి మించిన రీతిలో కార్యాలు చేయడం. God doing incomprehensible things. అదేంటండి అది? What is that? ఎడారిలో ఒక త్రోవ, A roadway in the wilderness ఎడారిలో నదులు. and rivers in the desert. ఈ మధ్య ఏం చేస్తున్నారు? And of late, what are they ఈ doing? బుల్లెట్ ట్రైన్ రావడానికి ఏం చేస్తున్నారు? For this bullet train to come, అడవి అంతా చెట్టు నరికేసి ట్రాక్ వేస్తున్నారు. among or in the midst of the forest, they are cutting all the trees and they are making a way. ఇది మానవుడు చేసేది. This is a human effort. దేవుడు చేసేది ఏంటండి? But what is that God will do? ఎడారిలో త్రోవ కలుగజేస్తాడట. He will make a roadway in the చాలా wilderness. ఇంట్రెస్టింగ్ అయిన కార్యం కదండి. And that is very interesting. ఆది కాండము In the book of Genesis, 21వ అధ్యాయము, chapter 21. ఆది కాండం 21వ అధ్యాయము Genesis chapter ఒక 21. ఉదాహరణ చూస్తే మనకు అర్థమవుతుంది. If we see an example, we will understand. 17వ వచనం, Verse 17. ఆది కాండం 21:17. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు. God heard the lad crying, and the angel of God called to Hagar from heaven and said to her, What is the matter with you, Hagar? Do not fear, for God has heard the voice of the lad where he is. హాగారు ఆమె చిన్నవాడు కుమారుడు బేర్షెబా అరణ్యంలో తిరుగుతున్నారు. Hagar and her lad were going in the wilderness of Beersheba. అది 14వ వచనం ఆఖరి భాగంలో ఉంటుంది. That we can see in verse 14 in the last part. అది ఒక ఎడారి, అది ఒక అరణ్యం. That is a wilderness. ఇప్పుడు ఎవరు సహాయం చేయాలి? Now who has to help them? పరలోకం సహాయం చేయాలి. Heaven has to help them. అందుకే పరము దిగి వచ్చింది. So heaven came down. దేవుని దూత దిగి వచ్చింది. The angel of the Lord came down. దేవుడు ఏమన్నదా దేవుని దూత? And what did the angel say? నీ మొరని దేవుడు ఆలకించాడు. Your voice God has heard. ఈ అరణ్యంలో తిరుగుతూ నువ్వు చేర్చున్న మొరని దేవుడు విన్నాడు. You who are in the wilderness, your voice God has heard. ఇప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు? Now what is God doing? నీ కనులు తెరుస్తాడు. Now he will open your eyes. నువ్వు బావిని చూస్తావు. బావిని చూస్తావు. You will see a well. నీకు అవసరమైన నీళ్ళు అక్కడ దొరుకుతుంది. And whatever water you need, you will get there. అయితే అక్కడతో కథ ఆగలేదండి. But there the story did not stop. ఎడారిలో త్రోవ కలుగ చేయువాడు. He is the one who makes a roadway in the wilderness. ఒక్కసారి 20వ వచనము చదువుదాం. Let us read verse 20. అటు తర్వాత కథ ఏంటని? What happened after that? దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి విలుకాడాయను.
God was with the lad, and he grew and he lived in the wilderness and became an archer. సాధారణంగా మనం నీళ్లు తాగడంతో ఆపేస్తాం. We will stop with drinking water. అక్కడ దేవుడు నీళ్లు ఇచ్చాడు, అబ్బాయి బ్రతికాడు. There God gave him water, the lad lived, హాగారు మొరని దేవుడు విన్నాడు. and God heard the voice of అయితే Hagar. ఆ అరణ్యంలోనే ఆ అబ్బాయికి దేవుడు తోడై ఉన్నాడు, ఆ చిన్నవానికి. And for that lad, God was with him in the wilderness. అక్కడే పెరిగాడు. He grew up there. ఒకప్పుడు నీళ్లు కూడా దొరకని స్థలము. It was a time when he did not even find water there. ఒకప్పుడు నీళ్లు కూడా దొరకని స్థలం. Once upon a time, he could not find water ఇప్పుడు there. అదే స్థలంలోనే పెరుగుతున్నాడు. Now in that same place he was growing. ఉట్టి నీళ్లు ఉంటే సరిపోతుందా? And is it enough if we have only water? లేదు, సమృద్ధి, అన్ని సమృద్ధిగా దేవుడు ఇస్తున్నాడు అరణ్యంలోనే. In the wilderness itself, God was giving everything in abundance. అక్కడే ఎదిగాడు, He grew up there. అక్కడే స్థిరపడ్డాడు. There he was established. అరణ్యంలోనే జీవితము బాగుపడింది. And in the wilderness, his life was changed. ఆ పరాణ అరణ్యంలో In the wilderness of Paran, పెళ్లి చేసుకున్నాడు, he got married అక్కడే సెటిల్ అయ్యాడు. and he settled. అరణ్యంలో త్రోవ కలుగజేయువాడు. He is the one who can make a roadway in the వెళ్ళిపోయి wilderness. ఇంట్లో నుండని తరిమేశారు. And they were chased out of the house. ఆ బెర్షెబాలో తిరుగుతూ ఉన్నారు. And they were in the wilderness of Beersheba. ఏం చేయాలో తెలియట్లేదు. They didn't know what to do. దేవుని ఆలోచన ఏంటండి? And what is the counsel ఈ of God? చిన్నవాడు ఎదగాలి, This lad should grow. నేను అతనితో ఉండాలి, I should be with him. ఈ అరణ్యంలోనే పెళ్లి చేసుకొని స్థిరపడాలి. And in this wilderness he should be married and settled. హాగారు ఊహించలేదు. And Hagar did not imagine. ఎవరు మనసుకు ఆలోచనకి అందని కార్యాన్ని దేవుడు చేశాడు. And God did incomprehensible thing there. 365 days ఈ సంవత్సరం మన ముందున్నది. And all 365 days of this year are before us. మీరు ఒకవేళ చెప్పవచ్చు, You can say like this. మీకేమో అంత తెలుసు ఏమో కానీ నాకేం తెలియదండి అని. Maybe you know everything, but I do not know anything. మీకు దేవుడు మాట్లాడి ఏమైనా దర్శనం కానీ ప్రవచనాలు కానీ ఇచ్చి ఉండవచ్చు, నాకేం తెలియదండి అని మీరు చెప్పొచ్చు. You can say that God would have spoken to you, given you visions. ఈ చిన్న పిల్లవాడిలాగా నేను ఉన్నానండి. I am like this small lad, నాకు 365 డేస్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. and I don't know how this 365 days are going to be. దేవుడు ఏమన్నాడు? What did God నీకు say? 365 కాదు, Not 365 only. నీ బ్రతుకు అంతా చిన్నవాడు వలె. All through your life, like the lad, అతడు స్థిరపడి అక్కడే సెటిల్ అయినట్లు how he was established and settled ఈ there. దినం మొదలుకొని From this day, అరణ్యంలో త్రోవ కలుగజేయ దేవుడై he is the one who can make a roadway in the నీ wilderness. జీవితంలో నేను ఉంటాను. And he says, I will be in your life. నువ్వు విశ్వాసంతో దేవుని స్వరం వినడం నేర్చుకుంటే, If you with faith can learn to hear the నువ్వు voice పరం of వైపు God, చూడడం నేర్చుకుంటే, if you can learn to look up to నీ heaven, జ్ఞానానికి మించిన కార్యాలు నీ బ్రతుకు అంతా దేవుడు చేయడానికి రెడీ. all through your life, God is ready to do నువ్వు incomprehensible ఎదుగుతావు, things. You will grow, నువ్వు స్థిరపడతావు, you will be నువ్వు established, సెటిల్ అవుతావు. and you will settle. కారణం ఏంటంటే The reason ఆ being, అరణ్యంలో త్రోవ కలుగజేయవాడు నీతోనే ఉంటాడు. and God who can make a roadway in the wilderness will be with you. సో మార్గం చూపించేవాడు, So he is the one who will show the way. మార్గం తెలియని వాళ్ళకు మార్గం చూపించేవాడు. Those who do not know the way, he is the one who shows the way. ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు, Here small children are చదువుతున్న here. వారు ఉన్నారు. People who are studying are మీ here. జీవితం స్థిరపడుతుంది. And your life will be established. అరణ్యంలో త్రోవ చూపించేవాడు. He is the one who will show the way in the కెరియర్ wilderness. ఫ్యూచర్ గురించిన క్వశ్చన్స్ తో ఉన్నారా? Are you with questions about your career and your future? లేక ఫ్యామిలీ ఫ్యూచర్ గురించి క్వశ్చన్స్ తో ఉన్నారా? Or do you have questions about your family? ఆన్లైన్ లో చూస్తున్న మీరు ఎవరైనా
those who are watching online, whoever you are, క్రొత్తదైన కార్యం చేస్తానన్నాడు. God said, I will do a new thing. నీ జీవితంలో ఒక ఫ్రెష్ పేజ్ దేవుడు ఓపెన్ చేస్తున్నాడు. God is opening a fresh page in your ఆ life. పరం వైపు చూడడం నువ్వు నేర్చుకుంటే, If you can learn to look up to heaven, ఆయన స్వరం వినడం నువ్వు నేర్చుకుంటే, if you can learn to hear His నువ్వు voice, స్థిరపడతావు. you will be నీకు established. మార్గం కనబడుతుంది, You can see the way. నీకు త్రోవ కనబడుతుంది. You can see the way. ఎవరు చూడనిది నువ్వు చూస్తావు. What no one can see, you can see. ఎవరికి కనబడని బావి నీకు మాత్రమే కనబడుతుంది. And the well which no one can see, only you can నీ see that. కుటుంబానికి మాత్రమే ఆశీర్వాదం. And blessing to your family alone. నూతన కార్యం చేస్తానన్నాడు. He said, I will do a new thing. రెండో భాగం ఏంటండి ఆ వచనంలో? And what is the second part in that verse? ఎడారిలో నదుల్ని సృష్టిస్తాడట. He will make rivers flow in the desert. ఉట్టి కథలు చెప్పే దేవుడా అండి మనం ఆరాధన చేసే దేవుడు? The God whom we worship, is he a God who tells stories? ఏదో యెషయా స్పెల్లింగ్ మిస్టేక్ చేసి రివర్కి రివర్స్ అని రాశాడండి. Maybe Isaiah did some spelling mistake. Instead of river, he has written rivers. లేదండి, నదులంటే నదులే. Rivers means rivers only. 36వ కీర్తన, In Psalm 36, దావీదు కీర్తన 36వ కీర్తన in the Psalm of David, Psalm 36, 8-9 వచనాలు చదువుదాం. let us read 8th and 9th verse. 36వ కీర్తన. ఎవరైనా నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. They drink their fill of the abundance of your house, and you give them to drink of the river of your delights. నీ యొక్క ఆనందము నుండి ద రివర్ ఆఫ్ యువర్ డిలైట్స్ అన్నాడు. He said, river of your delights. దేవుని యొక్క ఆనందము నదుల వలె ప్రవహించే ఒక అనుభవం. The joy of the Lord to flow like a river. అదే 37వ కీర్తన. నెక్స్ట్ కీర్తన కూడా ఆయనే పాడారు. And the next psalm he only sang. 19వ వచనం చదవండి. Let us read Psalm 37 37, and 19. 19. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు. కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. They will not be ashamed in the time of evil, and in the days of famine they will have abundance. ఆపత్కాలమునందు సిగ్గు పొందరు. They will not be ashamed in the time of evil, కరువు కాలంలో భయపడరు. and they will not be afraid in the days of కారణం ఏంటి? famine. The reason నీ being, యొద్దే ఊట ఉన్నది, because in you there will be the spring, నీ యొద్దే ఫౌంటైన్ ఉన్నది, the fountain will be in you, అక్కడ నుండి నదులు ప్రవహించి వస్తాయి అన్నాడు. and from there the rivers are going to flow. ఏ he నదులండి అవి? said. And what rivers they are? ఆపద వచ్చినా నీకు ఆనందం, Even if evil comes, you will have the joy. కరువు ఉన్నా నీకు సమృద్ధి. Even if famine is there, you will have abundance. అది ఆపద కాలమైనా నీకు ఆనందం. And even if it is a time of evil, you will have joy. కరువు కాలమైనా నీకు సమృద్ధి. And in the days of famine, you will have కారణం abundance. ఏంటి? The reason being, ఆ ఊట నీకు తెలుసు. you know the fountain. నీ అందే జీవపు ఊట ఉన్నది. And the fountain of life is in you. నీ నుండే ఆ నదులు ప్రవహించి వస్తున్నాయి. And from you the rivers are going to flow. ఎక్కడండి సర్వ సమృద్ధి ఉన్నది? And where is that abundance? యేసుక్రీస్తు నందు ఉన్నది. It is in Jesus Christ. ఆయన తోడుగా ఉంటే If he is with us, ఆయన సమృద్ధిని ఇస్తాడు, he will give that abundance. కొరతని తీసివేస్తాడు. He will remove the lack in our ఒక్క life. విషయంలో కాదు, Not only in one thing. నదులు, He said rivers. ఆనందములు, He said joy. ప్లెజర్స్, డిలైట్స్. and ఇది delights. ఆయన పాడిన కీర్తన. And this is the psalm that he sang. అయితే ఒక సంఘటన మనం చూస్తే అది అక్షరాన్ని నెరవేర్పుకు వచ్చింది. So when we see an incident that has come to fulfillment 100%, ఆ సంఘటన నిర్గమకాండం 17వ అధ్యాయంలో ఉన్నది. that incident we can see in the book of Exodus chapter 17. ఈ 17వ అధ్యాయంలో వారికి నిజంగానే దప్పిక వచ్చింది, And ఇశ్రాయేల్ ప్రజలకి in chapter 17, the Israelites were really thirsty. బాగా దప్పిక. They were very thirsty. మోషే మీద కేక వేశారు. And they cried out
to Moses. మోసే మీద కేక వేశారు. దే షౌటెడ్ ఎట్. They shouted at Moses బాగా తిడుతున్నారు. and they were scolding మేము him. మా పిల్లలు చచ్చిపోవడానికైనా మీరు తీసుకొచ్చారు ఇక్కడ అని. Did you bring us here so that me and our children should die here? ఇదేనా మీ పని అన్నాడు. And they were scolding, is this your job? ఈ రీతిలో మాట్లాడుతున్నప్పుడు And when they were speaking like this, మోషేకు కోపం వచ్చింది. Moses was angry, ఏం చేయాలో తెలియని పరిస్థితి. and a situation where he did not know what to do. దేవుడు వచ్చాడు ఆ పరిస్థితుల్లో. God came into that situation. నదులు లేదు కదా, Their rivers were not నీళ్లు there, లేవు కదా, water was not అది there, ఎడారి కదా. that was a wilderness. ఇప్పుడు ఎవరు వచ్చారు దిగి? Now who has come down? దేవుడు వచ్చాడు. God has come. మోషేతో అన్నాడు, And he said to Moses, ఇశ్రాయేలు ప్రజల పెద్దలన్నీ అందరినీ పిలువు, he said, call all the elders of Israel, వారి మధ్య నుండి నువ్వు నడుచుకుంటా వెళ్ళు, వాళ్ళు తీసుకొని and you go walking in their midst, you take them, అందరూ చూడాలి. and everyone should see. ఇశ్రాయేల్ ప్రజలు దప్పిక గలవారు అందరూ చూడాలి నిన్ను పెద్దల్ని. All the thirsty people should see you and the elders. నా దప్పిక తీరలేదని వారందరూ చూడాలి. All those who say that my thirst is not quenched, they should see. నువ్వు ఎక్కడికి వెళ్తావు? Where you will go. 6వ వచనంలో అన్నాడు, In verse 6 he said, ఇదిగో నేను నిలబడి ఉంటాను, he said, behold, I will stand, నా యొద్దకే నువ్వు నడిచి వస్తావు, and you will come walking to me. నేను నిలబడి ఉన్న స్థలమునకు వస్తావు. You will come to the place where I am standing. అక్కడ బండ ఉంటది, There a rock will be there. నేను అక్కడ నిలబడి ఉన్నాను కాబట్టి, Because I am standing there, నేను మీ పరిస్థితుల్లోకి వచ్చాను కాబట్టి, because I came into your ఆ situation, బండ నుండి ప్రవాహం స్టార్ట్ అవుతుంది. from the rock the rivers will start. ఆ బండ నుండే స్టార్ట్ అవుతుంది. From the rock it will start. ఎలాగండి బండ నుండి స్టార్ట్ అవుతుంది? How will it start from the rock? వాటర్ ఫాల్స్ చూసాం కదా, We have seen waterfalls. అలా బండ మీద నుండి ఎలా పడ్డం అరకు వెళ్తున్నప్పుడు. If we go to Aruku, we can see the waters falling from the rocks. ఇప్పుడు చాలా ప్లేస్లు కనిపెట్టారు కదా, ఏంటి వంజంగి, లంబసింగి, ఏవో ప్లేసెస్. And some places they have found out Lambasingi, and one more place I do not know. అలాగా వంజంగి, Vanjangi. అది ఒక 3 days బ్యాక్ చదివాను. 3 days back I read about it. ఆ వాటర్ ఫాల్స్ అలా పడతా ఉంటది. The waterfalls will be flowing అది there, చూడడానికి ఆనందం. and to see that it is so joyful. అక్కడ బండి ఆపి ఏం చేస్తారు? And they stop the vehicle there. What they will do? బట్టలు తడకూడదు అంటే కనీస చేతులన్నా అలా తడుపుతారు. The clothes should not become wet. At least they will wet their hands. కొంతమంది ఆ సంతోషం కొలది దాంట్లో అలాగే తడుస్తూ ఉంటారు, అది పడతా ఉంటే. And some people, because they are very happy, they go and they get wet completely. మనస్సులో ఉన్న కోరికకు ఒక తృప్తి. And a desire that is there in the heart, a contentment for that. మొన్న హడ్డుబంగి చర్చ్ డెడికేషన్కి వెళ్తున్నప్పుడు When we were going to Hadbangi church dedication, సీతంపేట అని ఒక ప్లేస్ వచ్చింది. a place called Sitampeta came, అక్కడ బోర్డు పెట్టారు వాటర్ ఫాల్స్. and they put a board there, waterfalls. ఆ ఏరియాని చాలా చక్కగా డెవలప్ చేశారు టూరిజం ప్లేస్గా. And that area they developed it very nicely. It is like a tourist place. అయితే వెళ్ళాలంటే అడ్డుబంగి చర్చికి వెళ్ళండి, సీతంపేటలో ఆగకండి. But if you want to go, you go to Hadbangi church. Don't stop at Sitampeta. వాటర్ ఫాల్స్ అని పెట్టారు. They put a board, waterfalls. ఎందుకండి ఆ బోర్డు? Why that board? అది కావాలి. Because that is necessary. అక్కడికి వెళ్ళి అందరూ ఏం చేయాలని కోరుకుంటారు? What everyone will desire to do there. ఆ ఆనందం అన్నమాట. That joy. దాన్ని అనుభవించాలని కోరుకుంటారు. And they desire to experience that. ఆ తడిస్తే ఆ నీళ్ళని చూస్తే And if they become wet and when they see the water, ఒక తృప్తి కలుగుతుంది. a contentment will come. అయితే బండ నుండి ఫ్లింట్ రాక్ అని ఉంది, బండ నుండి నీళ్లు ప్రవహించి రావడం అనేది ఆయనే చేయగలడు. But it is called a flint rock, and from rock the waters has to flow. Only God can do that. మీరు స్టూడెంట్స్ వెళ్ళి ఫ్లింట్ రాక్ అంటే ఏంటో చదివి చూడండి, మీకు తెలుస్తుంది. All students, you go and read what is that flint rock.
చాలా ఆశ్చర్యంగా ఉంది. It is very surprising. దాని నుండి ప్రవహించి వచ్చింది నీళ్లు. And water came flowing through that. లక్షలాది మంది దప్పికని తీర్చింది. And it could quench the thirst of lakhs of people. ఇక్కడ ఉన్న నీ ఒక్క వ్యక్తి యొక్క దప్పికని దేవుడు తీర్చలేడా? Can God not quench the thirst of you, a single person? ఒక్కొక్క వ్యక్తి యొక్క దప్పికని దేవుడు తీర్చలేడా? Can he not quench the thirst of every person? ఇక్కడ లక్షలాది మంది ఉన్నామండి, Are we lakhs of people here? లేక లక్షలాది మంది చూస్తున్నారండి? Or are lakhs of people seeing this? చాలా తక్కువ మంది మనం. We are very small in number. ఆయన వచ్చి నిలబడితే If he will come and stand, నూతన కార్యం జరుగుతుంది. a new thing will take place. ఆయన ఏమన్నాడో తెలుసా? మోసేని చూసి Do you know what he said when he saw Moses? ఆ ఫస్ట్ వర్డ్ నన్ను చాలా ఆకర్షించింది. That first word really attracted me. బిహోల్డ్, He said, behold, ఇదిగో behold. నేనుంటాను అక్కడ. He said, I will be there. ఇదిగో Behold. అటెన్షన్ ప్లీజ్ అంటాం చూడండి. It is like saying, attention. అందరూ ఒకసారి ఇక్కడ చూడండి అంటాం చూడండి. We say sometimes, everybody look up here. ఈనాడు దేవుడు ఈ ఫస్ట్ డే అదే చెప్తున్నాడు. Today, the first day, God is saying, that, ఇదిగో behold, ఈ ఫస్ట్ డే this first day, నీకు ఒక మంచి న్యూస్ చెప్తున్నాను. I'm telling you a good news. నేను నిలబడి ఉంటాను. I will stand there. నీ ఎదుట నేను నిలబడి ఉంటాను. I will stand before you. నీ అక్కర్లు నేను తీరుస్తాను. And I will fulfill your want. సమృద్ధి అనే నదిని నువ్వు చూస్తావు. You will see the river of abundance. తృప్తి అనే నదిని నువ్వు చూస్తావు. You will see the river of నీ contentment. దప్పిక తీరుతుంది. Your thirst will be నీ satisfied. ప్రేయర్ రిక్వెస్ట్ ఆన్సర్ చేయబడుతుంది. Your prayers will be answered. ఈ గీతలైన పేజ్ లాస్ట్ ఇయర్ ఉంటే If the page is like that of the last year with all the cancellations, అన్ని స్క్రిబ్లింగ్స్ ఉన్నట్లయితే all the scribblings, అవి అన్ని చక్కగా దిద్దబడుతుంది. everything will be set నీ right. జీవితం సరి చేయబడుతుంది. Your life will be set right. కారణం ఏంటంటే The reason being, జ్ఞానానికి మించిన కార్యములు చేసేవాడై మన దేవుడు ఉన్నాడు. God is the one who can do incomprehensible things. ఆ నూతన కార్యం ఏంటండి? And what is that new thing? జ్ఞానానికి మించిన కార్యం. It is beyond our wisdom. లెక్కలు వేసి చూడకండి. Don't try to calculate. మన లెక్కకి మించినది. It is beyond our ఇది calculation. ఇలాగే జరుగుతుందని మీరు విశ్వాసం ఉంచకండి. Don't believe that this will happen only like that. నా దేవుడు నిలబడుతున్నాడు. My God is standing. నా ఎదుట నిలబడుతున్నాడు. He is standing before ఈ me. ఫస్ట్ డే నుండి నిలబడుతున్నాడు. From this first day, He is ఆయన standing. నా జ్ఞానానికి మించిన కార్యములే చేయబోతున్నాడు. And He is going to do things beyond my నేను wisdom. చూసినట్లు కాదు, Not as I see, నేను విన్నట్లు కాదు, not as I hear, నేను ఊహించినట్లు కాదు. and not as I imagine. కనులు చూడలేదు, The eye has not seen, చెవులు వినలేదు, and ears have not heard, హృదయానికి గోచరము కాలేదు. and it is not understandable to the heart. దేవుడిని ప్రేమించే వారికి ఆయన దాచి ఉంచిన మేలు అటువంటివి. And the things that He has prepared for those who love Him. అందుకే సమస్తము సమకూడి జరుగును. That's why all things put together works for the good. దావీదు అనుభవం ఏంటండి? What is the experience of David? ఏం చెప్తున్నాడు ఆయన 37వ కీర్తనలో? What he says in Psalm 37, కీడు నీకు ఆనందం, evil will bring joy to you. కరువు కాలంలో సమృద్ధి. In the days of famine, abundance. ఎలా సాధ్యం అండి? How is it possible? నేను లోన్తో స్టార్ట్ చేస్తున్నానండి ఈ ఇయర్. Oh, this year I'm starting with a loan, సమృద్ధి, but abundance. కరువులోనే సమృద్ధి. In famine, you will have abundance. నా ఆరోగ్యం బాగాలేదండి ఫస్ట్ డే ఆఫ్ ద ఇయర్. Oh, this first day of the year, my health is not good. దేవుడు నిలబడతాడు నీ ఎదుట. God will stand before you. మోసేకు చెప్పాడు, He told Moses, నువ్వు అది చూడగానే, as soon as you see, ఇశ్రాయేలు పెద్దలతో నువ్వు చూడగానే, uh, ఇశ్రాయేల్ పెద్దలతో వచ్చి నువ్వు చూడగానే, when you come with the elders of Israel and when you see, నువ్వు చెబితే, if you say, నువ్వు మాట్లాడితే if you speak, ఆ బండ నుండి నీళ్ళు వస్తుంది. and from the rock the water is going to come. విశ్వాసంతో మనం క్రీస్తుని మన ముందు పెట్టుకోగలిగితే, If we can
keep Christ before us with faith, క్రీస్తు మీదే దృష్టి పెట్టుకోగలిగితే, if we can focus on Christ, మనం మాట్లాడితే if we speak, ఆయన కార్యం చేస్తాడు. he will do the thing. ఎలాగో మనం దేవుళ్ళు కాదు, We are not gods. ఆయనే దేవుడు, He is God. ఆయన కార్యం చేయనివ్వాలి, And we have to allow him to do the work. ఆయన్ని కార్యాలు చేయనివ్వాలి. We have to allow him to work. ఏంటండి చేయనిచ్చేది? And what will make him do it? విశ్వాసం, Faith, నమ్మిక. the belief. ఏంటి బండ దగ్గర ఉంటావు నువ్వు? What is that? You will be near the rock. ఇప్పటికే వీళ్ళందరూ నన్ను తిడుతున్నారు, All these people are already scolding ఇప్పుడు me. పెద్దలను కూడా తీసుకొని బండ దగ్గర రమ్మంటున్నావు. And now you're saying, bring the elders to the rock. అక్కడ వచ్చి బండ దగ్గర మాట్లాడమంటావా? And you're saying, speak to the rock. లేక బండని కొట్టమంటావా? Or you're saying to hit the rock. ఇంకా నన్ను కొడతారు వాళ్ళు. They will start hitting me. ఇప్పుడు మాట్లాడుతున్న వారు ఏం చేస్తారు? Now those who are talking, what they are going to do? ఏంటో సడన్ గా పెద్దలందరినీ పిలిచాడినా, Oh, he called all the elders suddenly. వెళ్ళి రాయి దగ్గర నిలబడుతున్నాడు. And he's standing near the rock. ఎవరు కనబడుతున్నారు ఆయనకి? And whom he can see? విశ్వాసం మాత్రమే, Only faith. విశ్వాసం మాత్రమే. Only faith. విశ్వాసంతో మనం ప్రారంభిస్తే, If we can start with faith. నాకు నదులు రెడీగా ఉన్నాయి, For me, the rivers are ready. నన్ను తృప్తిపరిచే కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. And God is going to do the things that are going to satisfy ఆయన me. మేలుతో నన్ను తృప్తిపరుస్తాడు. And he will satisfy me with his నేను good things. బాధపడను ఇంకా, And I will not suffer anymore. నా బాధని ఆనందంగా చేస్తాడు. He will change my sorrow to joy. సమస్తమును సమకూడి జరిగినట్లు చేసే దేవుడు నాకున్నాడు. And I have a God who can bring all things together for my good. ఇర్మియా ప్రవచనంలో ఏమన్నాడండి? In the prophecy of Jeremiah, what did he say? 31:14 అన్నాడు, In 38 and 14, నా ప్రజలు నేను అనుగ్రహించే మేలు చేత తృప్తి పొందుతారు. my people will be satisfied with my good. ఏంటండి పరిస్థితి? What is the situation? ఈ ఇర్మియానే తీసుకెళ్లి పాతాళంలో వేస్తున్నారు. They took Jeremiah and put him in Sheol. పట్టణం అంతా తగలబడిపోతుంది, And all the city was burning. అంత హత్య నాశనము. And everywhere destruction and murder. ఆ సమయంలో దేవుడు అంటున్నాడు, In that time, God was saying, ఏది ఎలా ఉన్నా, however, anything ఒమిక్రాన్ can ఉన్నా ఏమున్నా, be, though Omicron or anything, జీట ఈట తీట ఏదొచ్చినా, whether Zeta, Eta, Theta, whatever comes, మూను జై ఒమిక్రాన్ ఏదొచ్చినా, and whatever comes, Omicron ఏ or ఆల్ఫబెట్ Mu, వచ్చినా, any alphabet ఏ వైరస్ వచ్చినా, or any virus, ఎంత హాని వచ్చినా, and how much of a harm will నా come, ప్రజలు నేను అనుగ్రహించే మేలు చేత తృప్తి నొందెదరు. my people will be satisfied with the good that I am going to give them. ఒకే ఒక వచనము చదువుదాం. Let us read one verse. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13. Philippians chapter 4 and verse 13. ఇది పౌల్ గారి కన్ఫెషన్. This is the confession of Paul. నూతన కార్యం చేస్తానన్నాడు కదా దేవుడు. God said he will do new things. మరొక నూతన కార్యం చూసి ముగించేద్దాం We'll త్వరగా. see one more new thing and finish. నన్ను బలపరచు వాని యందే నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. నేను సమస్తమును చేయగలను. I can do all things through Jesus Christ who strengthens me. ఇది ఒక నూతన కార్యం. This is a new thing. మరలా ఏషియా దీన్ని వివరించారు. Again, Isaiah is explaining this. నేను ఏషియా దాటి వెళ్ళట్లేదు. I am not going beyond Isaiah. కారణం ఏంటంటే నూతన 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 అని చాలా నూతన కార్యాలు రాశాడు ఆయన. The reason being new things, many things he has written. ఏషియా 41:15. We'll go to Isaiah 41 and verse 15. ఏషియా 41:15. కక్కులు పెట్టబడి ఆ, పదునుగల క్రొత్తదైన నొరిపిడి మ్రానుగా ఆ, నిన్ను నియమించి ఉన్నాను. ఆ. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. ఆ, నీవు వాటిని గాలించగా ఆ. గాలి వాటిని కొనిపోవును. చాలండి చాలండి. Behold, I have made you a new sharp threshing sledge with double edges. You will thresh the mountains and pulverize them and will make the hills like chaff. ఇక్కడ చూస్తే నువ్వు 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 అని ఉంటుంది. Here when we see, it is written you, you and you. ఇదేంటండి నూతన కార్యం? What is this new thing? నీకు అసాధ్యమైనవి నీకు సాధ్యపరుస్తాడు దేవుడు.
Whatever is impossible for you, God is going to make it possible. జ్ఞానమునకు మించిన కార్యములు దేవుడిగా ఆయన చేస్తాడు. As God, He is going to do things beyond our wisdom, ఇన్కాంప్రిహెన్సిబుల్. incomprehensible things. రెండోది ఏంటంటే అసాధ్యమైన కార్యములు ఆయన And చేయిస్తాడు. secondly, He is going to do things that are impossible. దాని కొరకు దేవుడు ఏమంటున్నాడండి? And what is God saying for that? ఓ యాకోబు అనే ఆడపురుగు, He said, "O Jacob, you ఐఎమ్ worm Jacob." పారాఫ్రేసింగ్ ఇట్. ఓ యాకోబు అనే ఆడపురుగు. And He said, "You female worm Jacob." ఎక్కడ చెప్పాడు? Where did He say ఆ that? ముందు వచనం 14వ వచనంలో It is ఉంది. said in verse 14. అది ఆడపురుగు, ఫెమినైన్ జెండర్ It లో. is in feminine gender. ఓ యాకోబు అనే ఆడపురుగు. "O Jacob, a female worm." కొన్నిసార్లు ఇతరులు చూసి మాట్లాడుతూ, ఇటువైపు చూసి మాట్లాడుతూ, నువ్వేనా ఆడదానివా ఏంటి, ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు అలా ఏడుస్తున్నావు అని అంటారు. Sometimes people look at men and say, "Why are you crying like the women? Why are you behaving like this, like a woman?" ఏమన్నా అంటాం లేదా? Do we say that or no? అన్నామో లేదో దేవుడు అంటున్నాడు. Whether we told or not, God is telling that. 41వ వచనంలో అన్నాడు. In 14వ వచనంలో అన్నాడు. in verse 14, He said, 41వ అధ్యాయం 14వ వచనం. in chapter 41 and verse 14, ఏమన్నాడండి? what did He say? పురుగులాగా ఉన్నావు కదా, You are like a worm, నేను నా వలన ఏం కాదని అనుకుంటున్నావు కదా, and you're thinking, "I cannot do anything." ఎవరైనా నా మీద తొక్కి వచ్చని అనుకుంటున్నావు కదా. And you're thinking, "Anybody can trample over me." అంతేనండి, ఎవరైనా నన్ను వాడుకోవచ్చండి. Oh, anybody can use me. నేనేం చేయలేని వ్యక్తినండి. I'm the one who cannot do anything. నేను లీస్ట్ అండి, I'm the least. నేను లాస్ట్ అండి. And I'm the last one. ఎనీబడి కెన్ టేక్ రైడ్ అంటారు. They say that anyone can take a ride. ఏమంటే అటువంటి వ్యక్తిగా ఉన్నావా యాకోబు? Oh Jacob, are you such a person? ఇదిగో నేను నిన్ను కక్కులు పెట్టబడిన నూతనమైన నురిపిడి మ్రాణుగా చేస్తాను కాదు, చేసి ఉన్నాను. And what He says is, "Behold, I have made you a new sharp threshing sledge." నేను నూతనంగా ఎందుకు నిన్ను చేసి ఉన్నాను? Why I have made you new? నువ్వు కొండల్ని ఏం చేయాలి? పొట్టులాగా చేయాలి. You have to pulverize the mountains. నువ్వు పర్వతాల్ని పొడి చేయాలి. You have to make the mountains into chaff. అంటే నేను నీకు బలం ఇస్తున్నాను. That means I will give you the strength. నువ్వు పురుగు లాంటి వాడు కదా, You are like a worm. నాకేం రాదంటున్నావు కదా, And you're saying, "I don't know anything." నా కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం నాకు లేదంటున్నావు కదా, And you're saying, "I don't have the wisdom to raise my నాకు family." సరిగా ప్రేయర్ చేయడానికి కూడా తెలియదని అంటున్నావు కదా, You're saying, "I even do not know how to pray properly." నాకు వచ్చే సందర్భంలో ఏ రీతిలో దేవుని దగ్గరికి వెళ్ళాలని కూడా తెలియదు అంటున్నావు కదా. And you're saying, in certain situations, "I don't know how to go to God." నా వలన కాదని అంటున్నావు కదా. You're saying, "I am not able to do it." అందుకే నేను నిన్ను క్రొత్తగా చేసి ఉన్నాను. That's why, "Behold, I have made you new." నీకు అసాధ్యమైనదంతా నీ వలనే సాధ్యమవుతుంది. All that is impossible for you, it's going to be made possible. పౌల్ గారు ఏమన్నారు? What did Paul నన్ను say? బలపరిచే క్రీస్తు యందు. He said, "Through Christ who strengthens me." ఇన్ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. నన్ను బలపరిచే క్రీస్తు యందు In Christ who strengthens me, నేను సమస్తమును చేయగలను. I can do all things. నా వలన కాదు, I cannot do this. నాకు శరీరంలో ఉన్న బాధని నేను భరించలేకపోతున్నాను. I am not able to bear the suffering in my ఈ body. ముళ్ళు నన్ను బాగా వేదన పెడుతుంది. Oh, this thorn is really giving me so much అయితే నన్ను pain. క్రీస్తు బలపరుస్తున్నాడు. But Christ is strengthening ఇది me. సాతాను దూత అయినా Even though it is the messenger of నన్ను ఆయన Satan, బలపరుస్తున్నాడు. God is strengthening me. అందువలన నేను సమస్తము చేయగలను. That's why I can do all things. ఇదే పౌలు గారి అనుభవం. This is the experience of నేను Paul. చాలా వీక్ అండి, Oh, I am very weak. నా శరీరంలో బాధ ఉందండి. And there is suffering in my body. అదే పౌలు గారి అనుభవం. That is the experience 2 of Paul. కొరింథీ 12:9 తెలుసు కదా మనకి. We all know 2 Corinthians ఆ 12:9. బలానికి ఒక పదం ఆడాడు. And he used the word for that. యేసు strength. ప్రభు వాడిన పదం ఏంటి? The word that Jesus used. గ్రేస్ ఉందయా నీకు, Oh, you have grace. కృప he said. ఉందయా నీకు, He said, "You have the grace." అది సమృద్ధిగా ఉంది, And that is in abundance. అది
సరిపోతుంది. that is enough for నీ you. ఆత్మీయ బలహీనతకు సరిపోతుంది. For your spiritual weakness, నీ it is enough. శారీరక బలహీనతగా సరిపోతుంది. For physical weakness, it is enough. మానసికంగా కూడా నువ్వు చాలా వీక్ గా ఉన్నావు, సరిపోతుంది. Even mentally you're weak, but that grace is enough. క్రీస్తు యందు నువ్వు బలవంతుడవుతావు. In Christ you will be made strong. అది ఉన్నది మారాలని అవసరం లేదు. And whatever is there, it need not change. అయితే దేవుడు సాధ్యపరుస్తాడు. But God will make it possible. అందుకే కక్కులు పెట్టబడిన క్రొత్తదైన నురిపిడి మ్రాను, That's why he said a new sharp threshing క్రొత్తగా sledge. నిన్ను చేయుచున్నాను. He said, I'm making you new. గత సంవత్సరాన్ని మర్చిపో. You forget the last ఆ year. పాత చేదైన అనుభవాలన్నీ మర్చిపో. All the old and bitter experience you forget. ఏప్రిల్లో నా జీవితాన్ని మెస్ చేశానండి, మర్చిపో. Oh, in April I messed up my life. You నవంబర్లో forget పాడు చేసుకున్నానండి, విడిచిపెట్టి. it. In November I spoilt my life. You leave it. యేసు నిన్ను క్రొత్తదిగా చేస్తున్నాడు. God is making you new. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల Anyone who is in Christ, నూతన సృష్టి. he is a new creature. యేసు యందు In Christ. నన్ను బలపరిచే క్రీస్తు యందు In Christ who strengthens నేను me, సమస్తము చేయగలను. I can do all పాత things. దాన్ని విడిచిపెట్టేయండి. And please leave off the old పాత things. పాడైన దాన్ని విడిచిపెట్టేయండి. Leave off all the old and spoiled పులిసిపోయిన things. చేదైన దాన్ని విడిచిపెట్టేయండి. All the bitter things you leave యేసును బట్టి because of Christ. ఏదేది సాధ్యము కాలేదో, Whatever was not ఏమండి, impossible. రక్షణ పొందిన దగ్గర నుండి అలాగే ఉందండి నా ఆత్మీయ జీవితం. From the day of salvation, my spiritual life is just the same. పాస్టర్ అమ్మ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ అన్నారు. Pastor Ma was saying next level, next level. అదే ఇక్కడ పౌలు గారు అంటున్నారు. That's what Paul is saying అదే ఇక్కడ here. దేవుడు అంటున్నాడు. That's what God is saying అలాగే here. ఉన్నానండి నేను. Oh, you're saying I am just నేను listening. ఎక్కలేనంత ఎత్తైన కొండకి దేవుడు నన్ను ఎక్కించాలి. God has to lead me to the rock that is higher than I. నీ దర్శనము నెరవేర్పుకు వస్తుంది. Your vision will come to దేవుడు నీకు fulfillment. ఇచ్చిన దర్శనం నెరవేర్పుకు వస్తుంది. God will fulfill the vision that he gave. దేవుడు నీకు ఇచ్చిన ప్రవచనం నెరవేర్పుకు వస్తుంది. And God gave the promise and he is going to fulfill. మన చదివిన వచనంలో మర్చిపోకూడదు. We should not forget the verse we యు read. నీవు 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 అని పదే పదే రిపీట్ చేశాడు దేవుడు. Again and again God says you, you and you. పురుగును చూసి నీవే 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 అన్నాడు. He saw the worm and said you and you. నువ్వే పర్వతాల్ని నూరుస్తావు. You will pulverize the mountains. పురుగు పర్వతం. See the comparison, worm and the mountain. పురుగు కొండలు. Worm and mountain. ఏమైనా సంబంధం ఉందా అండి? Is there any relationship? క్రీస్తునందు, But in Christ, క్రీస్తును బట్టి because of Christ, సాధ్యమవుతుంది. it will be made సో possible. ఈనాడు మన ప్రేయర్ ఏంటి? So today what is our prayer? పాతవి అన్ని గతించిపోయింది ప్రభువా. All the old things have passed న్యూ away. పేజ్ ఇచ్చావు ప్రభువా. Lord, you gave me a new page. నువ్వు నాతో ఉంటావు ప్రభువా. Lord, you will be with me. ఏవేవైతే అసాధ్యమైందో Whatever was అవి impossible, అన్ని సుసాధ్యమవుతుంది. Lord, everything will be made possible. నా ద్వారానే నువ్వు సాధ్యపరుస్తావు. And through me you're going to make నా it possible. ఫెయిలియరే నాకు జయం అవుతుంది. My failure will become my success. నా అవమానమే నా ఘనతగా మారుతుంది. And my dishonor is going to bring నా honor to me. సిగ్గుని తీసివేస్తావు. And you will remove my shame. సిగ్గుపడే స్థితి నుండి నా తలని పైకి హెచ్చిస్తావు. And in the situation where I was dishonored, you're going to raise up my దేవుడు head. ఏమన్నాడండి? What did God say? నువ్వు అప్పే తీసుకోవు, He said, you will never take a నువ్వు loan. అనేక జాతులకు అప్పు ఇస్తావు అన్నాడు. And he said, you will lend to many nations. నువ్వు ఎవరి చేత పరిపాలించబడవు, You will not be ruled over anyone. నువ్వు ఏలుబడి చేస్తావు అన్నాడు. But you will rule, he said. ద్వితీయోపదేశ కాండం 15:6 In the book of Deuteronomy, chapter 15 and verse 6, సాధ్యపరుస్తాడు, సాధ్యపరుస్తాడు. he will make it possible. పురుగు లాంటి డిపాజిట్ ఉందా చేతిలో? Do you have a deposit like a worm? పర్వతం లాంటి లోన్ ఉందా? Do you have a loan like a కొండ mountain? లాంటి లోన్ ఉందా? Do you have a loan like a mountain? దేవుడు చెప్పిన మాట నెరవేర్పుకు వస్తుంది. The word that God spoke, it will come to ఏమన్నాడు fulfill. యేసు ప్రభు? What did Jesus Christ say? ఆవగింజ.
He said, a mustard seed. ఆవ గింజంత విశ్వాసం ఉంటే If you have faith like the mustard seed, పర్వతాన్ని చూసి పెగలింపి పడమంటే పడుతుందన్నాడు. if you see the mountain and say that it should be gone into the depths of the sea, it will go. మరి అడిగింది, And Mary asked, ఇది ఎలా సాధ్యం ప్రభా? she said, how is it possible? ఎన్నడూ ఎవరికి జరగలేదే, This did not happen to anyone. కన్యక కదా నేను, And I am a virgin. ఇది ఎలా సాధ్యం? How is it possible? అరే నీకు అసాధ్యం, For you it is impossible. అయితే నీ ద్వారానే నేను సాధ్యపరుస్తున్నాను. But through you I will make it possible. పేతురు అడిగాడు, And Peter asked, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు యేసు, you are speaking like this. అలా అయితే ఎవరు రక్షణ పొందుతారు? If it is so, who will be saved? అరే మనుషులకు అసాధ్యమయ్యా, And he said, it is impossible for man. అటువంటి మనుషుల్లోనే రక్షణ కార్యం జరిగిస్తాను. But in such people I will do my work of salvation. సాధ్యమవుతుంది, It will be possible. ఆ మనిషే మారుతాడు. That person only will change. దుర్మార్గుడని నువ్వు అనుకుంటున్న ఆ మనిషే మారుతాడు. You think that he is a wicked person, he is going నీ to change. గతానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టు. Put a full stop to your past. నీ గతం ఏం చెప్తుంది? What is your past saying? అలా ఉంది కాబట్టి, ఇలాగ జరిగింది కాబట్టి, అందువలన నీ ఫ్యూచర్ కూడా అలాగే ఉంటుంది. Because your past is like that, because things happened like this, only this will happen in your future. దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. Just put a full stop for it. లాన్సియర్, ఫస్ట్ నేమ్ ఎర్విన్ అనుకుంటున్నా. లాన్సియర్ అని ఒక ఆర్టిస్ట్ ఉండేవాడు. Lancier, an artist, was there. సర్ లాన్సియర్. Sir Lancier. ఆయన క్వీన్ ఎలిజబెత్ కూడా డ్రాయింగ్ క్లాస్ తీసుకున్న అంత టాలెంటెడ్ పర్సన్. He was so talented, he took class for Queen Elizabeth also. చక్కగా ఆయన పేరు పొందిన, అందుకే సర్ అని బిరుదు ఇచ్చారు. And he was a reputed person, so he's called Sir. స్కాట్లాండ్లో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడట. In Scotland, he went to his friend's house, ఆ ఓ పెద్ద భవనం అట. and it was a big palace. ఒక గోడని చూశాడట. He saw a wall, దాని మీద ఏదో తుల్లిపోయి మరకైపోయి పాడైపోయి ఉందట ఆ గోడ. and when he saw that wall, something was splashed on it. It was all spoiled. It was full of stains. మరకగా ఉందట. It was full of stains. అది చూశాడట. He saw that. ఆ ఇంటి వారందరూ బయటికి వెళ్ళారట. All the people in that house, they went out. ఓ పిక్నిక్ వెళ్ళారట. They went for a picnic, ఈయన ఉండిపోయాడట. and he remained there. ఉండడానికి కారణం ఏంటి? And why did he stay back? ఆ గోడని ఎలాగా చక్కగా మార్చాల, How to change that wall in a nice ఈ way. మరక పాడైపోయిన మురికిగా ఉన్న ఈ చక్కని గోడని నేను మార్చాల. This wall that is full of stains and which is spoiled, I need to change this. పిక్నిక్ అయిపోయింది, Picnic was over. ఫ్యామిలీ అంతా వచ్చారు. All the family came, వారు చూసి షాక్ అయ్యారు. and when they saw, they were shocked. ఒక మంచి వాటర్ ఫాల్స్, Good waterfalls there. చెట్లు ఉన్నాయి అక్కడ గోడలో. There are trees on that wall, అక్కడ కొన్ని చిన్న చిన్న మృగాలు కూడా ఉన్నాయి. and small animals there. చాలా అందమైన ఒక సీనరీని అక్కడ ఆ మరకల్లో నుండే తీసుకొచ్చిస్తాడట. And from the stains, he brought a beautiful scenery. కారణం ఏంటండి? What is the reason? ఆయన ఆర్టిస్ట్ కాబట్టి Because he is an artist. ఆయనకు అవసరమైనది ఒక కాగితం. He just needed a page. ఒక తెల్ల కాగితం ఇస్తే If we give a white page to him, దాన్ని అందంగా చక్కగా అందంగా చేయగలరు. he can make it very beautiful. ఆయన చేస్తే, And when he did it, లాన్సియర్ ఒక వైట్ పేపర్ లో గీస్తే if Lancier will draw on a white paper, దాని విలువ ఎంత అండి? do you know what that value will మేబీ be? 10,000 పౌండ్లు. It will be 10,000 pounds. మేబీ, Maybe. నాకు తెలియదు. I do not know. మేబీ 50,000 పౌండ్స్ ఆల్సో. Or maybe 50,000 also. అదే దేవుడు చేస్తాడు. That's what God will do. నీ గతాన్ని నువ్వు పక్కన పెడితే If you keep your past aside, క్రొత్తదైన కార్యం చేస్తానన్నాడు కదా. he said, I will do a new thing. ఫ్రెష్ గా ఒక కార్యం చేస్తానన్నాడు కదా. He said, I will do a fresh thing. నూతనంగా చేస్తానన్నాడు He కదా. said,
a new thing. నీ గతం నువ్వు ఇచ్చేసే దేవునికి. Give your past to God. ఆయనే ఆర్టిస్ట్. He is an artist. నీ జీవితానికి ఆర్టిస్ట్. He is an artist for your life. ఏవేవైతే మారదని అనుకుంటున్నావో అన్ని మారుతుంది. Whatever you think that will not change in your life, everything is going to ఏది change. చెడిపోయిందని అనుకుంటున్నావో దాన్ని అందంగా చేయగలడు. Whatever you think is spoiled in your life, God can make it beautiful. యేసు దగ్గరికి నువ్వు రాకుండా ఉన్నట్లయితే, If you have not come to Jesus ఏనాడు Christ, నువ్వు రాగలిగితే today if you can come to Him, మెమరబుల్ గా ఉంటది నీ జీవితం. your life will be memorable. నువ్వు పాపిగా ఉన్నది ఉన్నట్టే ఆ మరకలతో ఆ మురికితో నువ్వు యేసు దగ్గరికి రాగలిగితే, With the stains, with the messed up life, if you can come to Christ, యేసు దాన్ని శుభ్రం చేస్తాడు. and God will make it నీ clean, జీవితానికి చక్కని విలువ తీసుకొస్తాడు. and God will bring value to your life, అది ప్రైస్లెస్ అండి. and that is priceless. నీ జీవితం ప్రైస్లెస్. Your life will be priceless. దానికి విలువే కట్టలేరు. We cannot value it, ఎందుకంటే నిత్య కాలం ఉంటావు. because you will be there for eternity. యేసుతో ఉంటావు. You will be with Jesus. ఈనాడు బలపరిచే ఆ క్రీస్తుని నువ్వు ఆనాడు ముఖాముఖిగా చూస్తావు. Today the Christ who strengthens you, you are going to see Him ఆ face to face. చెడిపోయిన దాన్ని చాలా అందమైన జీవితంగా చేస్తాడు. The spoiled life He is going to make it very నీ beautiful, ఓటమిని జయంగా చాలా చక్కని జయంగా చేస్తాడు. and your failure He is going to make it a very good success. దేవుని వాగ్దానాలు ఉన్నాయా? Do you have the promises of God? దేవుని మాటలు ఉన్నాయా? Do you have the words of ఇంకా God? నెరవేర్పుకు రాలేదా? Still it has not been దాన్ని fulfilled. విడిచిపెట్టకండి. Don't leave it. దేవుడు చేయబోయే కార్యం గొప్పది. The things that God is going to do, it's great. దేవునికి టైం ఇస్తే మన జీవితంలో, If we can give time for God in our దేవుణ్ణి మన lives, జీవితంలో, క్రీస్తుని మన జీవితంలో ఆహ్వానించుకుంటే, if we can invite Christ into our lives, ఎంత పాడైనదైనా బాగవుతుంది. however spoiled it is, it will be made ఎంత beautiful. బాగా లేని వారు కూడా బాగవుతున్నారు. And those who are not good, they are going to be made good. బాగవడం మాత్రమే కాదు, Not only being good, విలువ అనేది వస్తుంది. value will come. నీకు వాల్యూ పెరుగుతుంది. Your value will increase. ఒక మనిషి యొక్క వాల్యూ తెలుసుకోవాలంటే If we have to know the value of one person, చదువు తీసేయాలి. చదువుని తీసేయాలి. we should remove the education, ధనాన్ని we తీసేయాలి. should remove the హోదాని wealth తీసేయాలి. and all the pleasures. అన్నిటిని తీసేయాలి. We have to remove everything. ఆ మనిషిని మాత్రం చూడాలి. Only that person we should see, విలువ కట్టాలి. and we should value him. అదే ట్రూ వాల్యూ. That is the true value. ఇది కాదు ట్రూ వాల్యూ. This is not the true value. ఈ సింబల్ ఉంటది ట్రూ వాల్యూ అని. This symbol will be there for true value. ఆ వాల్యూ ఇచ్చేది యేసుక్రీస్తు. That value only Christ can give us. దానికి నూతనంగా ఈ దినం ప్రారంభిస్తానన్నాడు. And He said, today I will start anew. నూతనం చేస్తానన్నాడు. He said, I will make it new. మనం కోరుకుందామా? Let us desire మనం for it. నమ్ముదామా? Let us believe. మనం విశ్వసిస్తామా? Let us put our faith. ఇది నాకే ఈ మాటలని తీసుకుందామా? Let us take these words for me, us. అలాగైతే లేచి నిలబడదాం. Then let us all stand up. లేచి నిలబడదాం దయచేసి. దయచేసి అందరూ కళ్ళు మూసుకుందాం. ఫ్రెష్గా దేవుడు జీవితాన్ని ప్రారంభించడానికి మాట్లాడి ఉన్నాడు. ఒకసారి మరలా చెప్తున్నాను, ఆపేయండి, ఫుల్ స్టాప్ పెట్టేయండి, వద్దని చెప్పేయండి. దేవునికి చోటు ఇవ్వండి. దేవుని మాటలకు చోటు ఇవ్వండి. యేసుక్రీస్తు నూతన కార్యం చేస్తాడు. నూతనమైన చేస్తాడు. ఎడారుల్లో త్రోవ కలుగు జీవాడు ఆయనే. ఆ బాలుడు జీవితం స్థిరపడి బలపడి సెటిల్ అయినట్లు త్రోవ చూపిస్తాడు. నీకు నదుల నుండి సమృద్ధినిచ్చి తృప్తిపరుస్తాడు. నీ జీవితాన్ని బాగు చేస్తాడు. He will do the things that are incomprehensible. He will do things that are impossible.
మన జ్ఞానానికి మించినది, మనకు అసాధ్యమైనది. రెండు నూతనంగా ప్రారంభిస్తానని ఈ దినం దేవుడు వాక్కిచ్చున్నాడు. నూతన కార్యం చేస్తానని మనం కోరుకుందామా? అవును యేసు, నా జీవితం ఆ కాగితంలాగే ఉన్నది, మెస్టప్గా ఉంది, లేక పాడైపోయి ఉంది, లేక క్వశ్చన్స్తో ఉంది, ఇంకా ఆన్సర్ చేయబడలేదు, ఇంకా నెరవేర్పు రాలేదు. నాలో ఉన్న మంట తగ్గిపోయింది ప్రభువా, ఆ ప్రేమ తగ్గిపోయింది, నాలో ఆసక్తి తగ్గిపోయింది, యేసుక్రీస్తు మీద ఉన్న ఆ ప్రేమ తగ్గిపోతుంది. నా జీవితంలో లోకము నాకు చోటు ఇచ్చేసాను, లేక నా జీవితంలో శరీరానికి చోటు ఇచ్చేసాను, లేక నా జీవితంలో సాతానుకు చోటు ఇచ్చేసాను, లేక మూడిటికి నేను చోటు ఇచ్చాను. అందుకే పాడు చేసుకున్నాను, అనవసరంగా చేతిలో ఉన్న ఆశీర్వాదాలు కూడా పోగొట్టుకున్నాను. ప్రభువా, ఈ దినం వస్తున్నాను, నన్ను నూతన కార్యం నా జీవితంలో చేయండి. నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాను ప్రభువా, నన్ను నూతనపరచు. పురుగు లాంటి వాణ్ణి, నన్ను కక్కులు పెట్టబడిన ఆ నురుపుడి మ్రాన్లాగా నన్ను చేయి. నాకు అన్నీ అవ్వదు, జరగదు, నా వలన కాదని చెప్తున్న వ్యక్తిని సమస్తం నీ సాధ్యపరుస్తానన్నావు. నన్ను చేయి ప్రభా, నన్ను అలాగే చేయి. మనం వేడుకుందామా దేవుని సన్నిధులు, నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా, నా కొరకై గొర్రె పిల్ల, నా కొరకై అనున్న నా మెస్సయ్యా, నా జీవం నా సర్వం నీవే దేవా, తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివి, తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివి. ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై, ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై, విరిగి నలిగిన హృదయము నేనర్పింతును, విరిగి నలిగిన హృదయము నేనర్పింతును. అందరు కలిసి పాడదాం. నా జీవం నా సర్వం నీవే దేవా, దేవునికి అర్పిద్దాం నా జీవితాన్ని. నా జీవం నా సర్వం నీవే దేవా, నా కొరకై మరణించిన గొర్రె పిల్ల, నా కొరకై రానున్న ఓ మెస్సయ్యా, నా జీవం నా సర్వం నీవే దేవా. ఇది మీరు నూతన కార్యం చేస్తారని, మా జీవితాన్ని, మా సర్వాన్ని, మా సమస్తముని
ఇదిగో ఈ మండపంలో చేతులెత్తి మీ చేతిలో పెట్టిస్తాం. మా జ్ఞానానికి మించిన కార్యం చేయాలని, మాకు అసాధ్యమైనది సాధ్యపరచాలని ఈ 2 కార్యముల నిమిత్తము మేము అర్పించుకున్నాం. మా అర్పణని స్వీకరించి మా ఎదుట నిలబడి క్రీస్తు యందే మా సమస్తముని మేము అనుభవించాలి. నిరాకడ ఆలస్యమైతే ఈ సంవత్సరాంతంలో మేము సాక్ష్యం చెప్పాలి. ఆ తెల్లని పేజ్ చాలా చక్కగా, చాలా అందముగా, విలువైనదిగా దేవుడు నా జీవితాన్ని చేశాడండి. నాకు నిరీక్షణ ఉన్నది. దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాను. దేవుని ఉద్దేశంలోకి వచ్చేసాను. ఆ గొర్రెపిల్ల రక్తం నన్ను కడిగింది. నా మెస్సయ నా కొరకు రాబోతున్నాడు. దాన్ని ఎదురు చూస్తున్నాను. నా పేజ్ చూడండి అని మేమందరూ సాక్ష్యము చెప్పులాగిన, ఇదిగో నీ దీవెనలు, నీ ఆశీర్వాదం ఫ్రెష్గా, క్రొత్తదిగా, నూతనముగా ఇది అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇది నూతన సంవత్సరం, ఆ దేవుని సన్నిధిలో ఒక నూతన మనస్సు
ప్రార్థన ఆశీర్వాదంతో ఈ నూతన సంవత్సర ఆరాధన ముగిస్తుంది. అందరూ తలలు ఉంచినట్లయితే, కళ్ళు మూసుకున్నట్లయితే. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగల మా యేసయ్య, మాటల ద్వారా నీ మేలుని మేము వివరించలేము. మా హృదయం అంతా కూడా తండ్రి కృతజ్ఞత స్తుతులతో నిండి ఉన్నది. నిజంగానే ఇది హ్యాపీ న్యూ ఇయర్, ఇది హ్యాపీ అయిన ఇయర్ తండ్రి, ఇది ఆశీర్వాదమైన ఇయర్, ఇది సంతోషమైన ఒక ఇయర్. క్రీస్తుతో ఎన్ని సంవత్సరాలు మేము ఈ భూమి మీద బ్రతికినా ఆ దినాలన్నీ ఆశీర్వాదమైన దినాలే. ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప మేలుది. 138 కోట్ల మంది జనాభాలో కొద్దిమంది అయిన మమ్మల్ని మీరు ఎన్నుకొని ఇంతటి గొప్ప ఆశీర్వాదమని, ఇదిగో నేను చేస్తున్నాను, నేను నీకు చెబుతున్నానని ఈనాడు మాకు తెలియపరిచినందుకు వందనాలు. మేము ప్రేమతో అర్పించిన ఈ కానుకల్ని మీరు స్వీకరించి ఇది నీ రాజ్య వ్యాప్తి నిమిత్తం వాడబడాలని ఇచ్చిన వారిని ఇవ్వలేని వారిని మీరు దీవించి సమృద్ధిని దయచేయండి. నువ్వు అనేక మందికి అప్పు ఇస్తావు, నువ్వు అప్పు తీసుకోవనే మాట ఈ సంవత్సరం సంఘ సభ్యులందరిలో నెరవేర్పుకు రావాలి. మీ ఆశీర్వాదంతో మీ దీవెనలతో మీరు పంపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం సదాకాలము తోడే ఉండి నూతన ఆశీర్వాదం, నూతన అభిషేకం, నూతన దీవెనల్లో కాపాడి నడిపించునుగాక. Wish you all once again a very, very happy and prosperous new year. God bless you all. అందరికీ వందనాలు.